రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలోని గోరంటాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు శనివారం బాలరాజు, ఆనందరావు, మమత, నాబికు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల యాజమాన్య కమిటీ ఘనంగా సభ్యులు శాల్వా కప్పి పూలమాల వేసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీ అంజిరెడ్డి, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బాలరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. 2015 సంవత్సరం నుంచి దాదాపు 9 సంవత్సరాల 3 నెలల చిల్లర పనిచేసి ఉద్యోగ ధర్మం పూర్తోడి వేరే పాఠశాలకు బదిలీపై వెళ్తున్న గంభీరపేట ఎస్సీ పాఠశాలకు బదిలీపై వెళ్ళినందుకు మాకు మా గోరంటాల పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము ఎంతో గర్విస్తున్నాం, ఎంతో సంతోషపడుతున్నాం. Today we are having a felicitation program in our school, MPPS Gorantala English Medium School. So it is very honor to me for having this good opportunity. I would like to convey my heartful thanks to everyone who organized this session, and I want to say thanks to everyone. Thank you. బదిలీలో భాగంగా గోరంట పాఠశాలలో పనిచేసి బదిలీకి వెళుతుండగా మరి తల్లిదండ్రులు, విద్యా కమిటీ చైర్మన్, విద్యా కమిటీ ఉపాధ్యాయులు ఈరోజు ఘనంగా మాకు వీడ్కోలు పడడం జరిగింది. వాళ్ళకు పేరున పాఠశాల విద్యాబోధన చేసి వేరే పాఠశాల బదిలీపై వెళ్ళిన వాళ్ళకి ఆత్మీయ వీడ్కోలు ఘనంగా మా పాఠశాల తరఫున మరియు ఎస్ఎంసీ తరఫున ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈరోజు గోరంటాల పాఠశాలలో జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు వచ్చి వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకుని ఎంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన వారు వచ్చి అందుకు చాలా సంతోషంగా ఉంది.